ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. భద్రతా దళాలు మావోయిస్టులకు ఇటు మధ్య భీకర కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. ఇద్దరు మావోలు ఈ నేపథ్యంలోనే మృతి చెందారు. భద్రతా దళాలు మావోయిస్టులు ఎదురుపడగా పరస్పరం కాల్పులు జరిపారు. ఘటనా స్థలంలో AK-47 రైఫిల్ మరియు 9mm పిస్టల్ స్వాధీనం చేసుకున్నట్లుగా అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అయితే కూంబింగ్ కొనసాగుతూ ఉంది. బీజాపూర్ జిల్లా దక్షిణ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారు అని పక్కా సమాచారంతోనే సర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుందని తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? బీజాపూర్ జిల్లాలోని దక్షిణ ప్రాంతంలో గల పమేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కవర్గట్టు మండలానికి సంబంధించి గుండరాజగూడెం అటవీ ప్రాంతంలో గురువారం అయితే నిన్న జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో భద్రతా బలగాలు అలాగే మావోయిస్టులకు మధ్య భారీ ఎదురుకాల్పులు జరిగాయి. దాంట్లో ఇద్దరు మృతి చెందినట్టు తెలుస్తా ఉంది. ఈ ఎన్కౌంటర్ కు సంబంధించి మావోయిస్టు కీలక నేతలు ప్రదీప్ అలియాస్ జోగా, భీమా వేకోగా ఇద్దరిని గుర్తించారు. వీరిపైన ప్రభుత్వం ఇప్పటికే 7 లక్షల రివార్డు ప్రకటించింది. పైగా ఏదైతే 5 లక్షల బీమా ఉందో అది కూడా ప్రకటించారు. 2 లక్షలు ఉన్నటువంటి ఇవన్నీ కూడా అంటే వాళ్ళ పైన ఉన్నటువంటి రివార్డు మొత్తం కూడా దాదాపు 10 లక్షల వరకు ఉందని తెలుస్తుంది. దాంట్లో ముఖ్యంగా 6 లక్షలు ఏదైతే రివార్డు ఉందో అది వాళ్ళకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ముఖ్యంగా అక్కడ కొంత కీలక ఆయుధాలు కూడా దొరికినాయి. దాంట్లో ముఖ్యంగా ఘటనా స్థలం నుంచి AK-47 ఒక రైఫిల్, ఒక 9mm పిస్తోలు, పేలుడు పదార్థాలు, ఇవన్నీ కూడా సామాగ్రిని భద్రతా బలగాలు అయితే స్వాధీనం చేసుకున్నాయి. సో మావోయిస్టులు పామేడ్ ఏరియాలో కమిటీ కదలికలపై ముఖ్యంగా సమాచారం అందుకున్న ఏదైతే DRG బృందం ఉందో మొత్తం కూడా అటవీలో అంటే ఈ ఆపరేషన్ ముఖ్యంగా ఏదైతే ఆపరేషన్ పాపారావు పేరిట ఈ ఆపరేషన్ ని నిర్వహిస్తా ఉన్నారు. ఆపరేషన్ పాపారావు ముఖ్యంగా మొన్న తప్పించుకున్నాడు. పెద్ద ఎత్తున ఎన్కౌంటర్లు జరిగినప్పటికీ కొంతమంది చనిపోయినప్పటికీ కూడా అక్కడ నుంచి పాపారావు తప్పించుకున్నాడు. సో అక్కడ ఆ అడవిలోనే ఉన్నాడు అంటూ కూడా సమాచారం అందుకున్నటువంటి భద్రతా సిబ్బంది అందరూ కూడా కొనసాగుతున్న కూంబింగ్ ఆపరేషన్ లో ఇంకా ఎంతమంది మావోయిస్టులు పట్టుబడే అవకాశాలు ఉన్నాయంటారు? డెఫినెట్ గా ఇంకా కొంతమంది అక్కడ ఉన్నారు. కూబింగ్ అయితే నడుస్తా ఉంది ప్రస్తుతం. సో వాళ్ళ గురించి కూడా మొత్తం కూడా కూబింగ్ ఉపయోగించి చూస్తా ఉన్నారు. మరి వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇంకా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఆపరేషన్ పాపయ్యగా ముఖ్యంగా ఇదంతా కూడా జరుగుతా ఉంది. దాదాపు పెద్ద ఎత్తున మావోయిస్టులంతా కూడా లొంగిపోతున్న సమయంలో, ఒకవైపు ఈ జరుగుతున్న సమయంలో పెద్ద ఎత్తున ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది ఏదైతే ఛత్తీస్గఢ్ లో వేర్వేరు ఎన్కౌంటర్లలో దాదాపు 22 మంది మావోయిస్టులు కూడా మరణించారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సో మావోయిస్టులు లొంగిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది. ఎందుకంటే ఆపరేషన్ కగార్ అనేది ఇంకా నడుస్తూనే ఉంది. ఆపరేషన్ కగార్ మార్చి 31కి అయిపోతుంది. ఈ లోపే మొత్తం మావోయిస్టు రైతు దేశంగా, మావోయిస్టు రైతు రాష్ట్రాలుగా అన్ని రాష్ట్రాలను చేయాలనేది ప్రభుత్వం ముందంజగా చూస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే దాదాపు అందరూ కూడా లొంగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. దాని తర్వాత కొందరు ఎన్కౌంటర్ అయిన పరిస్థితులు ఉన్నాయి. సో దీని తర్వాత మరి ఇంకొంతమంది కీలక నేతలు ఉన్నారు. ఆ కీలక నేతలు మరి లొంగిపోతారా ఏంటి అనేది కూడా ఒకవైపు చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ఈ ప్రాంతంలో చూసుకుంటే ఇటీవలే కూడా మావోయిస్ట్ కార్యకలాపాలు ఎక్కువగా పెరిగిపోయాయంటారా సతీష్? ఎస్, ముఖ్యంగా మొన్న ఏదైతే జనవరి 26 లో భాగంగానే ఏదైతే బీజాపూర్ కు సంబంధించి బీజాపూర్ లో పెద్ద ఎత్తున పోలీస్ క్యాంపుల పైన దాడి చేయడానికి కుట్ర పన్నారు. ఆ కుట్రను భగ్నం చేస్తూ కూడా మొన్న ఇద్దరిని ఎన్కౌంటర్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో కొంతమంది తప్పించుకున్నారు, కొంతమంది ఎన్కౌంటర్ అయ్యారు. సో ముఖ్యంగా ఏదైతే ఈ జనవరి 26 పెద్ద ఎత్తున వాళ్ళు వ్యతిరేక చర్యలు, పోలీసులకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి పోలీస్ భద్రతా బలగాలు మొత్తం కూడా సమాచారాన్ని సేకరించి ఎక్కడెక్కడ మావోయిస్టులు ఉన్నారు, ఏ ఏరియాల్లో ఉన్నారు, సో ఏదైతే ఈ బీజాపూర్ కు సంబంధించి కానీ ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అడవుల్లో కానీ కర్రగుట్టల్లో కానీ మొత్తం కూడా ప్రస్తుతం అయితే గాలిస్తా ఉన్నారు. సో మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది అయితే చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ఏదేమైనప్పటికీ మావోయిస్టులకి పెద్ద గడ్డు కాలం ఏర్పడిందని చెప్పుకోవచ్చు అమూల్య. రైట్, థ్యాంక్ యూ సతీష్.
ఇక ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి. ఇక ఇద్దరు మావోయిస్టులు ఇదే నేపథ్యంలో మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇక భద్రతా దళాలు మరియు మావోయిస్టులు ఎదురు పడగా పరస్పరం కాల్పులు జరిపారు. ఇక ఘటనా స్థలంలో AK-47 రైఫిల్ 9mm పిస్టల్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి కూంబింగ్ కొనసాగుతోంది. ఇక బీజాపూర్ జిల్లా దక్షిణ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారని పక్కా సమాచారంతోనే ఈ సర్చ్ ఆపరేషన్ చేపట్టినట్టు తెలుస్తోంది. ఇక ఈ సర్చ్ ఆపరేషన్ కి పేరు కూడా ఇటు పాపారావు ఆపరేషన్ పాపారావు పేరుతో ఈ సర్చ్ కొనసాగిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఇద్దరు కీలక నేతలు మావోయిస్టులకు సంబంధించి అయితే ఇందులో మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇక మొదటగా వచ్చేసి ఇటు కీలక నేత ప్రదీప్ మరియు భీమా అయితే ఇందులో మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం వీళ్ళ మీద అయితే దాదాపుగా 7 లక్షల నుంచి 10 లక్షల వరకు రివార్డు ఉందని తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి అయితే ఇంకొంతమంది మావోయిస్టులు కూడా పట్టుబడే అవకాశాలు ఉన్నాయని కూడా ఇటు అధికారులు తెలపడం జరిగింది.